హాయ్ అండి. మన మెదడును దెబ్బతీసే అలవాట్లేంటో తెలుసుకుందామండి. అవైతే మనం రెగ్యులర్‌గా చేసేవే ఉంటాయి. అవేంటో మనం తెలుసుకుందాము. మీ మెదడును, నా మెదడును దెబ్బతీసే అలవాట్లేంటో తెలుసుకుందామండి. ఇప్పుడొచ్చేసి ఫస్ట్‌ది తక్కువగా నిద్రపోవడం జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను బలహీనపరుస్తుందండి. మనం 7 గంటల కంటే తక్కువగా నిద్రపోకూడదు. అంతే అట్లాగే ఉంటుంది. మన ఆరోగ్యం అయితే పూర్తిగా చెడిపోతుంది. నిద్ర అయితే మనకు చాలా అవసరము. ఇంకొకటొచ్చేసి పంచదార అయితే చాలా తక్కువగా తీసుకోవాలండి. పంచదార ఎక్కువ తీసుకోవడం వల్ల పనితీరును నెమ్మదిస్తుంది. మన మెదడు చురుగ్గా పనిచేయదు. షుగర్ వ్యాధి కూడా వస్తుందండి. ఇంకోటొచ్చేసి నిరంతరం బహుళ పనులు చేయడం ఏకాగ్రతను తగ్గిస్తుంది. అంటే రకరకాల పనులు ఒక వ్యక్తి వచ్చేసి రకరకాల పనులు చేస్తుంటారు కదా! అట్లా చేసినా మనకైతే ప్రమాదమేనండి. ఎందుకంటే మన మెదడు చురుగ్గా పనిచేయడం అయితే తగ్గిపోతుంది. ఇంకోటొచ్చేసి టిఫిన్ మానేయడం మీ మెదడును ఆకలితో ఉంచుతుంది. అంటే టిఫిన్ మానేసి కొంతమంది డ్యూటీ విషయమయ్యి గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోతుంటారు. టిఫిన్ అయితే మానేయకూడదండి. ఉదయాన్నే ఏదో ఒకటి తినేసే వెళ్ళాలి. ఇంకోటొచ్చేసి ప్రతికూల ఆలోచన, ఒత్తిడి మరియు ఆందోళన పెంచుతుంది. రకరకాల ఆలోచనలండి. ఇంకోటేందంటే మనం రకరకాల ఆలోచనతో బీపీ కూడా రైజ్ చేసుకుంటాము. ఇట్లా కూడా మనకైతే ఒత్తిడొస్తుంది. ఇంకోటొచ్చేసి మానసిక కార్యకలాపాలు లేకపోవడం మెదడు క్షీణతను వేగవంతం చేస్తుంది.